అలాగే ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి, చెప్పండి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో 5 గంటల పాటు సుడిగాలి పర్యటించారని చెప్పొచ్చు. అయితే ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 10:30కి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకున్న పవన్ కళ్యాణ్ 11:45 కాకినాడ యాంకరేజ్ పోర్టుకి చేరుకున్నారు. యాంకరేజ్ పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న పీడిఎస్ బియ్యం 1080 కేజీల అంటే 1080 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పవన్ కళ్యాణ్ పట్టుకుని ఉన్న బియ్యాన్ని అక్కడ పరిశీలించారు. ఆ బియ్యం ఏ విధంగా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందో అక్కడ అధికారులతో ఆరాధిస్తారు. ఆ తర్వాత అరగంట పాటు ఇక్కడ అధికారులతో అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ తోటి మొత్తం చర్చించిన తర్వాత తిరిగి యాంకరేజ్ అంటే ఉప్పుటేరు మీదుగా యాంకరేజ్ పోర్ట్ నుంచి సముద్రంలో ఉన్న నౌక దగ్గరికి స్టెల్లా ఎస్ నౌక దగ్గరికి వెళ్ళారు. ఆ స్టెల్లా ఎస్ నౌకలో 3 రోజుల క్రితం 52,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి అవుతుంటే పట్టుకున్నారు. అందులో జిల్లా కలెక్టర్ ఆ రోజున పర్యటించి మొత్తం ఆ పీడిఎస్ బియ్యం తరలి వెళ్తున్నట్టుగా గుర్తించారు. అక్కడ 640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించిన అధికారులు దాన్ని సీజ్ చేశారు. అయితే ఈరోజు యాంకరేజ్ పోర్ట్ నుంచి ఆ బియ్యాన్ని ఆ నౌకని స్టెల్లా ఎస్ నౌకని చూసేందుకు కూడా ఒక సాహసోపేతమైన యాత్రగా ఒక మెకనైజ్డ్ బోట్లో పవన్ కళ్యాణ్ నౌక దగ్గరికి వెళ్ళారు. అయితే ఒడ్డు నుంచి సముద్రం అంటే యాంకరేజ్ పోర్టు తీరా నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లు అంటే ఇక్కడ నాటికల మైలుగా కొలుస్తారు. దాదాపు 15 నాటికల మైల్స్ దూరంలో ఉన్న చిప్ దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ చిప్ లోపల ఉన్న అరలర్లుగా ఉన్న బియ్యం అంటే 5 అరల కింద ఉంటుంది. ఆ పైకి ఎక్కి దిగవలసిన అవసరం ఉంది. అయితే ఈ వెళ్ళిన బోటు నుంచి పైకి ఎక్కడానికి ఛార్జింగ్ కాదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు బోటు చుట్టూ తిప్పారు తప్ప ఆ పైకి ఎక్కనవ్వలేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో 1080 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇక్కడ అలాగే కాకినాడ నౌకలో చూస్తే 640 మెట్రిక్ టన్నులు మొత్తానికి చూసినట్లయితే 1700కి పైగా మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిపోతుంటే దాన్ని అడ్డుకుని ఇక్కడ ఆపిన పరిస్థితి. అయితే దీని మొత్తానికి ఒక పీడీ యాక్ట్ తీసుకొచ్చి దీని అక్రమ రవాణాని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. దీని వెనకాల అసలు మాఫియా ఏ విధంగా ఉందో కూడా ఆరా తీస్తున్నాం, దీని మీద సమగ్రమైన విచారణ జరిపిస్తాం కూడా అన్నారు. అయితే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఒక మాదక ద్రవ్యాలకి ఇలాంటి వాటికి అలాగే ఒక జాతీయ విపత్తు సంభవించే పరిస్థితులకి దారి తీసే పరిస్థితి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కూడా మన మీడియా సమావేశం చూసాం. ఇది సాయంత్రం 4 గంటల వరకు జరిగిన తర్వాత 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి, అలాగే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్.